హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మొలక కట్టిన గ్రీన్ మూంగ్ దాల్తో టిఫిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం ఈ విధంగా నేను మూంగ్ దాల్ తీసుకొని మొలక కట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 తెల్లగడ్డపాయలు, అలాగే 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ఒక 4 లేదా 5 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి దీన్ని ఫస్ట్ బరగ్గా మిక్సీకి పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీకి పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొలకొచ్చిన మూంగ్ దాల్ని కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటూ అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండిలాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకోండి. మామూలుగా మనం పెసరట్టు వేసుకుంటాం, అలాగే ఇది మొలక కట్టి వేసినట్టయితే ఇంకా బాగుంటుంది. చూసారుగా, ఈ విధంగా మిక్సీకి వేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. ఇలాగే రిమైనింగ్ ఉన్న ఈ మొలకొచ్చిన మూంగ్ దాల్ అన్నిటిని కూడా మిక్సీకి పట్టుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టుకొని ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఇందులో రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గింది అనిపిస్తే మరి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇది మనము దోశ వేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, హెల్తీ రెసిపీ అండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా. ఈ విధంగా మొత్తం కూడా చక్కగా మిక్స్ చేశాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత దీని మీద కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా దోశ టైప్లో యాడ్ చేసేసుకోవడమే. మీకు అవసరమైతే కనుక ఆనియన్స్, క్యారెట్ తురుము ఇలాంటిదంతా కూడా యాడ్ చేసుకోవచ్చండి పైన. నేను ఇలా ప్లెయిన్గానే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి పైన నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ లైట్గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకుందాం. ఇలా రెండో వైపుకి కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసుకొని బొంబాయి చట్నీ, పల్లీ చట్నీ, ఏ చట్నీతో అయినా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలాగే రిమైనింగ్ పిండితో దోశలు వేసుకోండి. ఇక్కడ చూడండి, చక్కగా రెడీ అయిపోయింది కదా బ్రేక్ఫాస్ట్. నేనైతే బొంబాయి చట్నీతో తింటున్నాను. మీకు ఇష్టమైన చట్నీతో మీరు సర్వ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.